స్వామి నమస్కారం అండి. నమస్కారం, చెప్పమ్మా. స్వామి గారు, ఇప్పుడు స్త్రీలకు సంబంధించి ఋతుచక్రం సమయంలో దేవాలయాలకు వెళ్ళకూడదని నియమాలు ఉంటాయి. సో అలాగే పురుషులకు సంబంధించి కూడా వీర్యం ఉత్పత్తి అవుతుంది. మరి వాళ్ళకి ఈ నియమాలు వర్తించవంటారా? బలమైన ప్రశ్న. ఇప్పుడు చాలామంది యువకులు కూడా తెలవాలి. ముఖ్యంగా అమ్మ, అంతకు ముందుకు పూర్వం నుంచి ఈ టాపిక్ నియమాలలో ఉంది. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే కొన్ని వర్గాలు మాత్రమే పాటిస్తున్నారు. అంటే కొంతమందికి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఒక స్త్రీకి సంబంధించిన విషయము, పురుషుడికి సంబంధించిన విషయం, అసలు ఏమిటి దీని అంతరార్థం అనేది కొంతమంది పాటిస్తున్నారు. యాక్చువల్లీ దీంట్లో అంతరార్థం ఎందుకు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది, ఒక స్త్రీకి ఎందుకు ఆ నియమాలే ఉన్నాయి, పురుషుడి శరీరంలో కూడా మీరు అన్నట్టుగానే వీర్యానికి సంబంధించిన కణాలు ఉత్పత్తి జరుగుతాయి కాబట్టి, అలాగే స్త్రీ అండాశయాలకి సంబంధించి ఉత్పత్తి జరుగుతుంది. అంటే ఈ రెండు ఒకేవే. అయితే ఈ ఇద్దరి శరీరాలలో మార్పులు చేర్పులు ఉండడం చేత స్త్రీకే ఎందుకు వర్తించింది, పురుషుడికి ఎందుకు వర్తించదు అన్న విషయం కొంచెం క్లుప్తంగా వెళ్తే, ఒక కణం, జీవకణం అనమాట. ఇప్పుడు వీర్యకణము, ఇప్పుడు అండాశయాలు అనడానికి ఉంటే అండాశయాలకు సంబంధించినది మనం ఫర్టిలైజేషన్ అంటారు. అంటే చాలామందికి సంబంధించిన ఈ రోజుల్లో ఈ గర్భానికి సంబంధించిన సమస్యలు ఏర్పడుతున్నాయి. దాంట్లో అంతరార్థాలు కూడా చెప్పుకోవచ్చు. ఒక స్త్రీ ఉదాహరణకు గర్భం దాల్చింది అనుకుందాం. స్త్రీ గర్భం దాల్చినప్పుడు పురుషులకు చెప్తున్నాం ఈ మాట. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఒక సాధువులాగా నేనేం చెప్తున్నంటే, మనం ఎక్కడ భ్రమలో ఉన్నాము, ఎక్కడ పొరపాటులో ఉన్నాము అనేది తెలియడానికి చెప్తున్నాను. ఒక స్త్రీ గర్భం దాల్చింది అనుకో అమ్మ, పురుషుడు అవసరం గర్భానికి. అంటే వాళ్ళ యొక్క శారీరకమైన ఆలోచన ద్వారా వాళ్ళు ఈయన గారి యొక్క పిండం, స్త్రీ యొక్క అండం. అంటే అండం, పిండం అనేది ఫలదీకరణ చెందిన తర్వాత బిడ్డకి దారి. ఇప్పుడు పురుషుడు ఏం చేస్తాడు కడుపులో, ఒక స్త్రీ గర్భం దాల్చినప్పుడు, అంటే కొంచెం డీప్గా వెళ్తే అమ్మ, 9 నెలలు పురుషుడికి ఆహారం ఎవరిస్తారు, కొంచెం లోపలికి గమనించాలి. ఒక గర్భం దాల్చిన స్త్రీ 9 నెలల రక్తస్రావం కాదు, ఇది అందరికీ తెలిసినదే. అంటే లోపటే ఆ రక్తం ఎవరికి పోతుంది, లోపట ఉన్న ఒక పిండానికి, అంటే బిడ్డకి. మీరు బాగా గమనించి డీప్గా వెళ్తే, పురుషుడు స్త్రీ యొక్క శరీరంలో ఉన్న రక్తపు మాంసపు ముద్దలని తింటున్నాడు. ఇక్కడ బాగా గమనించాలి. ఒక స్త్రీ 9 నెలల రక్తస్రావాన్ని ఆపుకున్న తర్వాత ఆ గర్భం అనేది పెరుగుతూ వచ్చినప్పుడు పురుషుడికి అన్నము, తర్వాత మీరు అన్నట్టు ఇంకేదైనా ఆహారానికి సంబంధించిందంతా స్త్రీ యొక్క రక్తమే. కొంచెం గమనించిపోతే ఇప్పుడు అక్కడ స్త్రీ రక్తమే అపవిత్రమైతే పురుషుడు కూడా శరీరంతోనే అపవిత్రంగా పుట్టినట్టు కదా. ఇక్కడ తేడా ఎలా ఉందంటే అమ్మ, ఒక స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి కనేంతవరకు ఆయనకి రక్తపు మాంసపు ముద్దలేగా. చాలామంది అంటారు కదా, నువ్వు నా రక్తపు మాంసపు ముద్దలు అని అనడానికి అర్థం ఏంటంటే, ఈ స్త్రీ శరీరం మొత్తం బలమంతా ఆయన గారు తినేస్తారు. అంటే ఆ అంబ్లికల్ కార్డ్, ఆ పేగు ద్వారా వెళ్ళి ఆ ఎనర్జీ వచ్చేది అదొక ప్రక్రియ. ఇక్కడ అపవిత్రం ఎక్కడ అయింది, ఎందుకంటే ఒక నెలసరిలో 5 రోజుల సమయం వచ్చినప్పుడు, నియమాలు నిబంధనలు పాటిస్తున్నప్పుడు, ఈ స్త్రీ యొక్క శరీరం, అంటే ఆ రక్తపు మాంసపు ముద్దలు తిని సౌష్ఠవంగా పుట్టిన బిడ్డ, ఆరోగ్యంగా పెరిగిన ఆ బిడ్డ అపవిత్రమే కావాలి కొంచెం డీప్గా వెళ్తే. ఎందుకంటే ఆ అమ్మ కన్నా బిడ్డ పవిత్రమైనప్పుడు ఈ అమ్మకి నెలసరి వచ్చినప్పుడు అపవిత్రం ఎలా అవుతుంది? ఇక్కడ ఏం జరుగుతుందంటమ్మా, వీర్యస్ఖలనం జరిగినప్పుడు వీర్యం ఒకసారి శారీరకమైన ఆలోచన పోయినప్పుడు ఫలదీకరణ చెందితేనే బిడ్డకు దారి. ఈ మధ్య ఈ రిస్ట్రిక్షన్ ఎలా వచ్చిందంటమ్మా, పూర్వము శారీరకమైన ఆలోచన ఒక నియమంతోనే ఉండేది. ఇప్పుడు ఏంటంటే అట్టహాసంగా, కొంచెం బహిర్గతంగా, అంటే ఈ సోషలైజేషనో లేకపోతే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్లనో ఈ శారీరకమైన కలయికకు విలువ లేకుండా పోయింది. కానీ ఒకప్పుడు ఇలా ఇప్పుడు అనుకున్నట్టుగా స్థితి లేదు. వీర్యం అనేది శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే అన్ని విధాలుగా మనం భోజనాలు తింటారు, పురుషులైనా స్త్రీలైనా, కాబట్టి లోపల ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. శాస్త్రాల, ఇతిహాసాల, పురాణాల ప్రకారంగా అయ్యప్ప స్వామిది ఉంది కదమ్మా, ఈ అయ్యప్ప స్వామికి సంబంధించిన విషయంలో మితిమీరిన భోజనం కూడా దీక్ష విరమణ అని కూడా గురువులు చెప్తారు. ఎందుకంటే ఆయన 12 సంవత్సరాల్లో వయసు ఉన్నవాడే కాబట్టి భోజనం ఎక్కువ తినడం వల్ల
వీర్యం అనేది శరీరంలో ఉత్పత్తి అవుతుంది కదమ్మా, అట్లా ఉత్పత్తి అయితే నీ మాలకి విలువ లేదు అనేది కూడా మన గురువులు చెప్తారు. అందుకే చాలా తక్కువ తినాలి, ఒక పూటనే తినాలి, భక్తికి వెళ్ళాలి, ఇట్లా కొన్ని మార్గాలు ఉన్నాయి. స్త్రీ అయితే ఏమవుతుందంటే 5 రోజుల ఈ రక్త ప్రసరణలో అపవిత్రం అనే విషయం చాలామంది బ్రాహ్మణులే కానీ పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఒక కణం పుడుతుందమ్మా, ఒక కణము పుడుతుంది శరీరంలో, ఈ అండం ఉంటాం కదా, అది పుట్టి చనిపోతుంది అనమాట ఆవిడ శరీరంలోనే. ఇది ఎప్పుడు బ్రతుకుతుంది పురుషుడితోని శారీరకమైన సంభోగం ఉన్నప్పుడు, ఈ పెళ్లి తర్వాత శుభ కార్యక్రమాలకు, ఈ శుభమైన సందర్భాల కోసం చేసుకునే కార్యక్రమంలో మాత్రమే ఈ ఇద్దరి యొక్క రక్తంకి విలువ. ఇప్పుడు చాలా మంది పెద్దలు ఏం చేశారంటే, రక్తస్రవంతో గుడికొచ్చడం అపవిత్రం కాదు, కానీ అక్కడ ఒక జీవ కణము పుట్టి చనిపోతుంది కదా, చనిపోయిన చిన్న జీవైనా పరాన్న జీవైనా ఏ జీవి అయినా సరే మరణం అనేది ఉంది కాబట్టి అది అపవిత్రం అని రాస్తుంది మన దగ్గర. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, ఉమెన్స్ కి ఇలాంటిది ఎందుకు ఉంది, మన ఒక పురుషుడికి లేదు అన్న విషయం ఏంటంటే, పురుషుడి శరీరంలో ఉత్పత్తి అయి శరీరంలోనే ఉంటుంది, కానీ స్త్రీ శరీరంలో ఉండలేదు. ఖచ్చితంగా ఆ నెలసరి ఆ సమయం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రక్తం బయటికి రావడం, ఆ యొక్క ఋతుచక్రం 5 నుంచి కొంతమందికి 6 రోజులు, లేకపోతే కొంత 2-3 రోజులు జరుగుతుంది కదమ్మా. పురుషుడిది అలా కలయిక అయితే మాత్రం తప్పితే దానికి అర్హత రాదు. ఇది 2వ వర్షన్. ఇప్పుడు ఇవన్నీ వదిలిపెట్టి మనం సైంటిఫిక్గా వస్తాం. ఇవన్నీ అంటే శాస్త్రంలో ఇలా ఉన్నాయి, పురుషుడు జీవితం అంటే స్త్రీ అయినా పురుషుడైనా ఆ తల్లి రక్తాన్ని తిన్నాకగానే ఈ దేహం వచ్చింది కాబట్టి ఈ దేహం ఏం చేయాలి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు ఏమవుతుందంటే అమ్మ, పూర్వము వ్యవసాయమే చేసేవాళ్ళు. అప్పట్లో అంతకంటే వ్యాపారాలు ఏం లేవు కూడా, 90% అదే. స్త్రీ ఆ సమయంలోనే ఇంట్లో ఉండడానికి ఒక నియమం ఉన్నది అప్పట్లో. ఆ నియమం ఈ రోజుల్లో మనకి అల్ట్రా మోడర్న్ మైండ్ అయిపోయేసరికి అసలైన చరిత్ర మర్చాం మనం. ఏం జరిగేది ఒకప్పుడు అంటే అమ్మ, గుడిసెలే ఉండేటి కదా, ఆ గుడిసెల్లో మళ్ళీ తాటి మట్టలతో చేసిన గుడిసెలే ఉండేటి. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో చూస్తాం మనం. అలా ఉన్నప్పుడు ఏం జరిగేదంటే, ఇల్లు మొత్తము మట్టితోనే, ఆ కల్లాప చల్లడం, నీళ్ళతో చల్లుకోవడం, అల్లుకోవడం, ముగ్గులు వేసుకోవడం, మట్టి పొయ్యితోనే ఉండేది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అమ్మ, దుస్తువులు చాలా తక్కువ శాతంగా ఉన్న రోజులు అవి. ఈ దుస్తువులు ఇంత విచ్చలవిడితనం వచ్చింది కూడా గత 30-40 ఏళ్ళ నుంచే అమ్మ. అంతకు ముందుకు మన తాతల్ని ముత్తాతల్ని చూస్తే వాళ్ళు దోతులే కట్టేవాళ్ళుగా, ఒక దోతో 2 దోతులే ఉండి మీద బనీన్ లాంటిదే వేసేవాళ్ళు, కానీ వాళ్ళు మొత్తంగా ఇంత ఫుల్ కవరేజ్ ఉండకపోయేది. స్త్రీలకు కూడా ఉండేటిది, కానీ నియమాలతోనే ఉండేది. ఇక్కడ జరిగిన పొరపాటు మిస్టేక్ ఏంది, వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇల్లంతా పాడు కాకుండా ఉండడానికని తాటాకుల మీద కూర్చోబెట్టేవాళ్ళు. ఎందుకంటే ఈ ఋతుచక్రంలో పలుమార్లు దుస్తువులకి సంబంధించినది ఇబ్బంది ఉంటుందని ఉద్దేశంగా ఒక పర్టిక్యులర్గా ప్లేస్లో కూర్చోబెట్టేవాళ్ళు. అప్పుడు ఏం జరిగేది, 3 రోజులకైనా 4 రోజులకైనా ఏదైనా విషయ వివరణ ఉంటే వీళ్ళకి ఉపయోగించుకునే పద్ధతికి కొంచెం సర్దుబాటు జరిగేది. ఇప్పుడంటే అమ్మ సొసైటీ అడ్వాన్స్ అయింది, చాలా ప్రికాషన్స్ వచ్చాయి, ప్రొటెక్షన్స్ వచ్చాయి, దానికి కాంట్రాసెప్టిక్ పిల్స్ ఉన్నాయి, ఏదేదో వచ్చాయి. కానీ ఒకప్పుడు శాస్త్రం ఏంటంటే ఇంతటి ఆధునికత లేదు. అదొక విషయం. సైంటిఫిక్గా రుజువు ఏం జరిగింది, ఇప్పుడు ఒక స్త్రీ ఇలా నాకు ఉన్నది అని చెప్తే కానీ కనిపెట్టలేని పరిస్థితిలో ఉన్నాం మనం. అయితే మన స్త్రీలు ఏం చేస్తారంటే, వాళ్ళందరూ గౌరవం ఇవ్వాల్సింది కూడా ఎక్కడ అంటే అమ్మ, ముఖ్యంగా వాళ్ళు శారీరకముగా అలసిపోవడం అనేది ఈ 3 రోజులు 4 రోజులు ఎక్కువ జరుగుతుందని అలా ఒక దగ్గర కూర్చోబెట్టే తరుణం పెద్ద మనుషులు కనిపెట్టారు. స్త్రీలు ఎలా పనిచేసేవాళ్ళు మీరు బాగా గమనించండి తల్లి, ఇది కూడా చాలా మంది తెలియాలి. ఖచ్చితంగా వాళ్ళు కూర్చొని చేయాలి పని. ఈ కాళ్ళతోనే ఇట్లా అటు ఇటు నడవడం, తూడవడం, ఇంకేదైనా కోయడం, వండడం, ఇదంతా కూర్చోవడమే. అంత కింద కూర్చొని లేచే ప్రక్రియ ఎక్కువ ఉండేసరికి కడుపులో బరువు పడుతుంది. అది ఇప్పటికి కూడా ఉంది చాలా మందికి. ఇప్పుడు చీరలు వచ్చాయి కానీ ఒకప్పుడు లేవు కదమ్మా. అలాంటి అన్ని ఉద్దేశాలు తీసి మన వాళ్ళందరూ ఒక బలమైన కారణం ఇచ్చారు, మీరు 3 రోజులు 4 రోజులు విశ్రాంతి. అంతేకాని అపవిత్రం ఎక్కడ అవుతుంది, ఎలా అవుతుంది అనే దాంట్లో అక్కడ కణం చావడం. సైంటిఫిక్గా రుజువు ఏం జరిగింది, కణం ఒకవేళ చనిపోయినా కూడా, రక్తస్రావం అనేది జరిగినా కూడా అంతకంటే ఎక్కువగా మనము అంటే సేఫ్టీస్ ఉన్నాయి ఇప్పుడు, అంటే ప్రొటెక్టివ్స్ ఇన్నున్నా కూడా స్త్రీ ఎందుకు గౌరవించబడుతుందనంటే అమ్మ, పవిత్రమైనది ఒకప్పుడైనా ఇప్పుడైనా దేవాలయమే. మరియు ఈమె శరీరం కూడా చాలా పవిత్రమైనదే. ఇప్పుడు కొంతమంది ఉంటారు అందంగా అలంకరించుకుంటారు, కానీ మేము ఇలా ఉన్నామని చెప్పే వరకు తెలియదు. వాళ్ళు ఏంటంటే ఇష్టంగానే ఆగుతున్నారు స్త్రీలందరూ. కొంతమంది ఫోన్ చేసి అడుగుతారు, మా ఆయన గారు మాలేశారు, కన్నకు సడన్గా ఇలా వచ్చేసింది.
అంటే అక్కడ ఏంటంటమ్మా, ముట్టు అంటు రెండు తేడాలు తెలుసుకోవాలి. ఇది ప్రతి స్త్రీకి తెలిసింది. ముట్టుకి అంటుకి తేడా అనేది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు శరీరంలో ఉంటుంది తల్లి అది ఎప్పుడు అంటుకొని. ఓకే. ముట్టుకోవడం అంటేనేమో పురుషుడి కలయికతో వచ్చిన దాన్ని, లైక్ మిస్డ్ అబార్షన్స్, ప్రెగ్నెన్సీ లాసెస్ అంటారు కదా, ఇలా వచ్చిన దానికి అపవిత్రత ఉంటుంది. కానీ శరీరంలోనే ఉన్న ఆ విషయ వివరణకి తప్పు రాదు. భర్త అలా ఉన్నప్పుడు ఇలా వచ్చిందంటే నువ్వు 3 రోజులు 4 రోజులు దూరంగా ఉండడం ఏంటంటే ఒక నియమాన్ని పాటిస్తున్న సమయంలో జీవకణం అనేది అభివృద్ధి చెంది అప్పుడే చనిపోవడం జరగడమే ఈ యొక్క చెడు రక్తం. పురుషుడి యొక్క వివరణ చూస్తే స్త్రీ నియమ నిబంధనలు శరీరం నుంచి బయటికి జరుగుతుందన్న ఒక చిన్న పని ద్వారా మాత్రమే గుడికి రాకూడదు. అప్పట్లో దుస్తులే కానీ ఇంకేదైనా వసతులే కానీ ఓపెన్గా ఇంత లేవమ్మా. ఇదొక విషయం. పురుషుడు కూడా అలాగే ఒకవేళ మీరు అన్న స్థితిలో వీర్యస్ఖలనమో లేకపోతే వీర్య ఉత్పత్తి జరుగుతూ అపవిత్రం అంటే పురుషుడి శరీరం ద్వారా మాత్రమే రాగలగాలి అది బయటికి. ఇక్కడ స్త్రీ అనుమతితో అవసరం లేదు. కాబట్టి ఇది కొంచెం వెనక్కి జరిగిన విషయం. ఇప్పుడు మేము ఈ క్వశ్చన్ అంత వివరంగా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందనంటే అమ్మ, చాలామందికి ఇది ఒక మూఢనమ్మకం అన్న ఆలోచనలు పెట్టుకున్నారు. చాలామంది మీకు లేని రూలు మాకు లేని రూల్ ఎందుకని కొంతమంది చెప్తారు కదా. దీని వెనుక ఉన్న అసలైన రూల్ ఏంటంటే స్త్రీ అనుకోవడమే. ఆమె అనుకోకుండా ఏదైనా ఆలోచన చేస్తే కడపకు కూడా తెలియదు. అలా స్త్రీలు కాపాడుకుంటూ పురుషులకి కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని కాపాడుతుంది కూడా స్త్రీలే. వాస్తవం కదా. ఇప్పుడు ఈ స్త్రీ శరీరం 9 నెలలు 10 నెలలు కాపాడుకొని కన్నాక ఈ ఏదైతే రక్తాన్ని మనం ఈరోజు అపవిత్రం అంటున్నామో ఋతుచక్రంలో బయటికి వచ్చింది, మరి ఆ పురుషుడు ఈ రక్తాన్ని తిని ఈ రక్తాన్ని తాగే ఈ రక్తాన్ని స్వీకరించి పుట్టాడు కదా. మరి అలాంటప్పుడు ఈక్వాలిటీ ఇద్దరికి ఉన్నట్టే కదమ్మా. కాకపోతే మీరు అన్న విషయం కొంచెం డీప్గా నెలగా ఆపేది లేదు అది. కాబట్టి బయటికి రావడం చావు అనేది కాబట్టి అపవిత్రం అని భావిస్తారు. అది కొందరు పెద్దలు చెప్పింది. 5 రోజులు 3 రోజులు ఇంట్లో ఉండండి, మంగళ స్నానాలు అయినాక రండి అని చెప్పి. ఈ విషయం ఏంటంటే చాలామందికి ఇలా ఉంది మా శాస్త్రం అని తెలవాలి ముఖ్యంగా. లేకపోతే ఇక్కడ ఏమైపోయింది, స్త్రీని కొంతమంది చాలా హెవీగా తక్కువ చేసేస్తారు. మామూలు తక్కువ కాదు, అతిథి పెద్ద అదైనట్టు. ఇంట్లో అంటే కొంచెం పవిత్రంగా పోవాలి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే అమ్మ, ఆ స్త్రీని తక్కువ చేసే ఆడవాళ్ళే కానీ మగవాళ్ళు కూడా ఒకప్పుడు ఒక తల్లి యొక్క ఆలోచనని మింగి వచ్చిన శరీరాలే. అంటే కొంచెం డీప్గా పోవాలి. ఇట్ వాస్ ప్రూవెన్ ఇన్ సైంటిఫిక్ కూడా ఏమని ప్రూవ్ చేశారనంటే ఈ విధంగా ఉండడం చేత హెల్త్ ఇష్యూస్ ముఖ్యంగా ఈ వెన్నుకు నడుముకు సంబంధించింది వస్తుందన్న ఉద్దేశంగా కొంచెం ప్రికాషన్స్ ఇచ్చారు మనకి. ఒకవేళ పురుషుడికి మీరు అన్నట్టుగానే అమ్మ 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఉంటే పురుషుడు కూడా విశ్రాంతే. కానీ పురుషుడిది అలా ఉండదు కదా. 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు అన్న ఆ వ్యవధి అంతే. ఇప్పుడు అది ఉత్పత్తి అయ్యే వ్యవధి ఎంతసేపు ఉంటుంది, మ్యాక్స్ టు మ్యాక్స్ 5 to 10 సెకండ్సే. కాబట్టి స్త్రీకి అది కాదు కదా. కాబట్టి అన్ని డేస్లో మరి పురుషుడికి సంబంధించిన వివరణ వేరైతే స్త్రీకి సంబంధించింది డిజిట్స్లో పోతుంది బ్లడ్. ఒక డేలో ఇంత ఎంఎల్ అని, లేకపోతే ఒక 5 days 4 daysలో మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంత పోయింది బ్లడ్ మాకు అన్న ఆ ఉద్దేశం ఉండి వీక్నెసెస్ అనేది ఎలా వచ్చింది. ఇక్కడ మళ్ళీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే చాలామంది సిచ్యువేషన్స్లో స్త్రీ ఈ ఋతుచక్రంలో ఎక్కడ బలహీనపడుతుంది అనేది మ్యాక్సిమం. ఒకప్పుడు స్త్రీలు బలంగా ఉండి ఇప్పుడు స్త్రీలు బలంగా ఎందుకు పడతలేరంటమ్మా, ఈ బ్లడ్ని ప్యూరిఫైడ్గా మనం డిశ్చార్జ్ కానియకపోతేనే ఈ నడుముల దగ్గర మెడల దగ్గర ఈ లోపట బ్లడ్, ఈ బ్యాడ్ బ్లడ్ ఏమంటారంటే చనిపోయిన కణాలకు సంబంధించింది ఈ స్టోరేజ్ మిగతా బ్లడ్ను ఆపగలుగుతుంది. ఇప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ ఎలా ఉంటుందంటమ్మా, ఇట్ హ్యాస్ టు ఫామ్ లైక్ ఇట్లా ఫామ్ అయిపోయి ఒక 3 days 4 days ఉండి అది డెత్ అయిపోతుంటుంది. మన శరీరంలో ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే ఈ చనిపోయిన కణాలు ఉంటాయమ్మా అది ఒక్కసారి బయటికి వచ్చేసేయాలంటే బయటికి రావడం జరిగితేనే వేరే బ్లడ్ ప్యూరిఫికేషన్గా రాగలదు. అలాంటి రాని సమక్షంలో ఏమవుతుందంటమ్మా, ఎక్కడైతే స్త్రీకి సంబంధించిన స్థితిగతులు ఉంటాయో అక్కడ క్లాట్ అయి ఉంటుంది బ్లడ్. క్లాట్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే చెడు రక్తం ఆగింది అని అర్థం. ఇప్పుడు వేరే రక్తం ఉత్పత్తి ఎలా కావాలి, మరి దీనికి ఒక స్టోరేజ్ పోకపోతే మిగతాది కాదు. కాబట్టి అమ్మా ఇట్లా ఎక్కువ శాతం నడుము నొప్పి కడుపు నొప్పి వస్తుంది. అంతేకాని ఇది ఋతుచక్రం సమస్య కాదు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే అమ్మా జంక్ ఫుడ్, హెవీ ఫుడ్ ప్లస్ వంగి కూర్చొని పని చేయకపోవడం. ఈ నరాలంతా బాగా పనిచేస్తేనే ఈ ప్రాంతం అంతా ఫ్రీ అవుతుంది. అప్పుడు ఫ్రీగా అన్నప్పుడు మరి నీకు రక్తస్రావం వచ్చినప్పుడు
అలా నిటారుగా కాలు పెట్టేసేసి ప్రశాంతంగా పడుకుంటే మరి రక్తస్రావం పూర్తిగా ఎలా అవుతుంది? అంటే నువ్వు ఫస్ట్ నుంచి బలహీనం అనేది ఏమైపోయిందంటమ్మా, అలవాటు అయిపోయేసరికి ఇది అందులో పొరపాటు అయింది. కానీ దీన్ని ఎట్లా చేసుకోవాలి? మంచిగా బట్టలు పిండుకోవచ్చా, ఇంకేమైనా తోముకోవచ్చా, ఇల్లు క్లీన్ చేసుకోవచ్చా, లేకపోతే ఇంకేమన్నా ఇవి చేసుకోవచ్చా అనే నియమాలు లేవు. ఒకప్పుడు మట్టి కాబట్టి కింద ఉండే అలకాలుగా తప్పదు కదా. అప్పుడు వాళ్ళకి ఏమైంది, వాళ్ళంతలో వాళ్ళ తెలియకుండా వచ్చిన శాస్త్రం అది. ఇప్పుడు ఇవన్నీ చెప్తే వినేటోళ్ళు ఉన్నారా? ఒక చిన్న ట్యాబ్లెట్ దొరుకుతుంది, వేసేసుకుంటే కంట్రోల్ అయిపోతుంది. కానీ దానివల్ల ఎంతమంది ప్రెగ్నెన్సీస్ లాస్ అవుతున్నాయి తెలుసా అమ్మ? ఈ ఐపిల్ లాంటివి కానీ అన్వాంటెడ్ పిల్స్ లాంటివి కొన్ని ఏమవుతాయంటే వాళ్ళు ఆపగలుగుతారు దీన్ని. కానీ అలా వాడిన ప్రతి వారికి ఏమవుతుందంటమ్మా, లైఫ్ టైం పీసీఓడి డిజార్డర్స్ వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటమ్మా, 33-34 ఏళ్ళకి ముసలి వాళ్ళలాగా అయిపోతారు ఆడవాళ్ళు. ఈ ఇక్కడ నొప్పులు, ఇక్కడ నొప్పులు, ఇక్కడ నొప్పులు, ఇక్కడ నొప్పులు. చీర కట్టారనుకోండి, ఆ కన్వీనియన్సీ లేక, కూర్చోలేక, నిలబడలేక హెవీ పెయిన్స్ ముఖ్యమైనది మన శరీరంలో దాగుంది. ఇలాంటివన్నీ ఉండకూడదనే ఒకప్పుడు దీన్ని విశ్రాంతి, నియమాలు, నిబంధనలు పెట్టారు. ఇప్పుడు అవన్నీ పాటిస్తున్నారా? చాలా హెవీ. ఇప్పుడు ఈ బ్లడ్ కోసం అని ఇంకో బ్లడ్ కోసం ఇంకో బ్లడ్, అలా ట్యాబ్లెట్ల కోసం అని చెప్పి శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం. కానీ మన శాస్త్రాన్ని ఇక్కడ కూడా మనం ఆచరిస్తలేం. అలాంటి వివరణ చాలామందికి తెలియాలి. మీరు కూడా ఇకపైన ఎవ్వరికి వచ్చినా కూడా వివరణ బలంగా చెప్పుకోవడం అనేది మనల్ని కాపాడుకోవడానికి ఇచ్చారు శాస్త్రం. గుడిలకు పోకపోవడానికి గల కారణం ఏంటంటే పవిత్రత. పురుషుడిది లేదు, అలా ఉన్నది అని అంటే పురుషుడు ఈక్వలే, ఇక్కడ స్త్రీ ఈక్వలే. అది ఎంత లాజిక్గా పోయే డిస్కషన్ కదమ్మా, అది వివరణ.